వైభవంగా ఒక వేడుకను జరుపుతూ ఉంటే హైదరాబాదులో ప్రభుత్వం సీటు దగ్గర బీజేపీ సీటు దగ్గర మొత్తం అడ్మిషన్స్ ఉన్న కాడ సీఎం కళ్ళ ముంగట్నే బాబాసాహెబ్ అంబేద్కర్ కూల్చివేసిండ్రు అని అంటే ప్రజా వ్యతిరేకత విధానాలకు ఇది నిదర్శనం తెలియజేస్తా ఉన్నాం. ఇది మూల్యం చెల్లించవలసి ప్రభుత్వం. ఈ ప్రభుత్వము ఈ మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఎందుకంటే ఒక దిక్కేమో బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాలు ఇచ్చిండు, ఆర్టికల్ 3లో భారత రాజ్యాంగంలో పొందుపరిచిండు కాబట్టి తెలంగాణ వచ్చిందని చెప్పి అప్పుడు మాట్లాడిన ముఖ్యమంత్రి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఒక్కరోజు ముందే బాబాసాహెబ్ అంబేద్కర్ కూల్చేసిండు అనంటే దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. చిన్న జిఆర్ స్వామి వస్తే కాళ్ళు మొక్కుతున్న ప్రభుత్వము ఈ భారత రాజ్యాంగాన్ని భారతదేశానికి బహుమానం ఇచ్చిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు బహుమానం ఇచ్చినటువంటి వ్యక్తి, మరి ఆయనను వాళ్ళు ఇట్లా విమర్శించి ఆయనను ఇట్లా కూల్చేసడం అనేది బాధాకరం. రాష్ట్రంలో ఉన్న జిల్లాలన్నీ కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మళ్ళీ జయంతి వరకు ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇది మా దళితుల మనోభావాలకు సంబంధించిన విషయం. ఏదో కొంతమంది మాట్లాడినంత మాత్రం సరిపోదు, ఇది అట్టిగా పోదు. దీని వెనుక అనేక ఉద్యమం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు దళిత ఉద్యమం కొనసాగుతుందని చెప్పి మీడియా ద్వారా ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి దీన్ని పెట్టేంత వరకు పోరాడాలని కోరుతా ఉన్నాం.